మీరు ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నడెలా అతడు దేవుని అడగవలను, అప్పుడే అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఇప్పుడు ఆలోచన చూడండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ధీమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇలాగ అస్థిరంగా మనం ఉంటే, మన విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత లేకపోతే దేవుని దగ్గర నుంచి మనకేమీ దొరకదు. దేవుని మందిరానికి వచ్చినా కూడా దేవుడు మనకేమి ఇవ్వడు. ఎందుకని? వీఆర్ డబల్ మైండెడ్. మనలో విశ్వాసంలో సందేహం ఉంది, సంపూర్ణ నిశ్చయత లేదు. అటువంటి వాడు దేవుని వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దేవుడు ఇవ్వడు. అర్థమవుతుందా? విశ్వాసం ఉంచాలి. ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఇస్తాడు అని నమ్మాలి.